నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ చాలా యాక్టివేట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే టూల్ కిట్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నేను గత 2-3 రోజుల నుంచి వీడియోస్ లో చెప్తూ ఉన్నాను, భారతదేశంలో ఒక అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, కుట్రలని ఇంప్లిమెంట్ చేసే దశకి వచ్చింది అని నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను. సో ఇవాళ ఉదయం నుంచి లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి సంబంధించినటువంటి మేధావుల పేరిట చలామణి అయ్యే వాళ్ళందరూ కూడా ఒకరి కోసం ట్వీట్ చేశారు. సోనం వాంగ్చుక్ ఎవరైతే లదాఖ్ లో మొన్న బీజేపీ ఆఫీస్ తగలబెట్టడంలో, అక్కడ హింసాత్మక ఘటనలు జరగడంలో వాళ్ళని పురిగొల్పినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా అనేక మంది ట్వీట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ కావచ్చు, రాజ్దీప్ సర్దేశాయ్ కావచ్చు, అటు సాగరికా ఘోష్ కావచ్చు, రాణా అయూబ్ కావచ్చు, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఈ మేధావుల పేరిట ఉన్న వాళ్ళందరూ కూడా సోనం వాంగ్చుక్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు. లదాఖ్ కి సంబంధించి సపరేట్ స్టేట్ హుడ్ అంటే రాష్ట్ర హోదా దానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ఆమరణ నిరాహార దీక్షలు దఫాలుగా చేస్తూ వస్తున్నాడు సోనం వాంగ్చుక్. అండ్ లదాఖ్ లో ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలి, 6th షెడ్యూల్లో లదాఖ్ ని చేర్చాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా లదాఖ్, లే, కార్గిల్ 2 అపెక్స్ బాడీలతోటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అండ్ ఆ చర్చల్లో సెప్టెంబర్ 24-25 తేదీల్లో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అక్టోబర్ 6వ తేదీన పూర్తి స్థాయి చర్చలు నిర్వహించడానికి డేట్స్ కూడా ఖరారు చేసుకున్నారు. అండ్ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ హుడ్ విషయం గురించి కంటే కూడా ముఖ్యంగా ట్రైబల్స్ కి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి, ఆ గిరిజనుల రిజర్వేషన్స్ కి సంబంధించి 45% నుంచి 84% పెంచుతూ కూడా అంగీకారం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అండ్ అక్కడ అంతేకాదు ఆ కౌన్సిల్స్ లో 1/3 రిజర్వేషన్స్ అంటే 3వ వంతు రిజర్వేషన్స్, 33% రిజర్వేషన్స్ మహిళలకు ఇచ్చే విధంగా కూడా వాళ్ళు అంగీకరించారు కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు నిజానికి లదాఖ్ కి సంబంధించినటువంటి అభివృద్ధిలో గత 10 ఏళ్లలో విపరీతమైన అభివృద్ధి జరుగుతోంది. అండ్ బార్డర్ ఏరియాస్ లో నేను స్వయంగా లదాఖ్ కి వెళ్ళొచ్చాను, గిరిధర్ గారు నేను. అండ్ అక్కడ ఉన్న రోడ్స్ గురించి, రోడ్ కనెక్టివిటీ ఎంతగా పెంచారు, డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎంతగా పెంచారు, రేషన్ 365 రోజులు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. లదాఖ్ మీద ప్రత్యేక దృష్టి సారించి మరి అక్కడ పనులు జరుగుతూ ఉంటే అదేదో దాన్ని సపరేట్ గా అసలు లదాఖ్ ని పట్టించుకోవట్లేదు అన్న కోణంలోకి ఈ సోనం వాంగ్చుక్ అక్కడున్న ప్రజల్ని, అమాయక ప్రజల్ని పురిగొల్పే విధంగా మాట్లాడడం జరిగింది. తద్వారా సెప్టెంబర్ 24వ తేదీన బీజేపీ ఆఫీస్ ని కూడా తగలబెట్టారు. బీజేపీ ఆఫీసే కాదు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీస్, సిఈసి ఆఫీస్ ని కూడా అటాక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో అందులో ఆల్మోస్ట్ పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఒక 40 మందికి పైగా పోలీసులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మొత్తం 80 మంది గాయపడ్డారు. అండ్ అందులో 4 ఫైరింగ్ లో మరణించారు కూడా. సో వీటంతా ఈ హింస జరిగిన నేపథ్యంలో ఈ హింసకు కారకుడిగా ఎవరైతే పురిగొల్పినటువంటి వ్యక్తి అయినటువంటి సోనం వాంగ్చుక్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం పురిగొల్పినందుకే కాదు, ఇంకా చెప్పాలంటే అతని సంస్థలకు ఫారెన్ కాంట్రిబ్యూషన్స్, ముఖ్యంగా విదేశీ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయి, దాని మీద సిబిఐ విచారణ జరిగింది. అండ్ FCRA నిబంధనల్ని ఉల్లంఘించాడు. అంతేకాదు చైనాకు అనుకూలమైన వైఖరిని ఆయన కలిగి ఉన్నాడు. అరబ్ స్ప్రింగ్ తరహాలో, అంటే అరబ్ లో ఎలాగైతే రెవల్యూషన్స్ వచ్చాయో అలాగే ఇక్కడ కూడా వస్తాయి, రెజీమ్ చేంజ్ చేసే పరిస్థితులు వస్తాయని ఆయన బహిరంగ ప్రకటనలు చేశాడు. అండ్ అంతేకాదు చైనా సైన్యం గనక లోపలికి వస్తే వాళ్లకు వ్యతిరేకంగా గతంలో చైనా లదాఖ్ లోని ప్రజలు నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఈసారి గనక చైనా సైన్యం లోపలికి వస్తే వాళ్ళకి అప్పజెపుతాము, లదాఖ్ ప్రజలు అసలు నిలబడరు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే నిజంగా చైనాకు అనుకూలమైన వైఖరిని తీసుకోవడము, అంతేకాదు లదాఖ్ విషయంలో ఒక ప్రభుత్వ వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరసన తెలపడం వేరు, అసలు ప్రభుత్వాన్ని మార్చాలనుకోవడం వేరు, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం వేరు. వీటన్నిటికీ కారకుడైనటువంటి సోనం వాంగ్చుక్ కి మద్దతుగా నిలుస్తున్న లెఫ్ట్ ఎకో సిస్టమ్ గురించి కూడా కొన్ని ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 3 ఇడియట్స్ అనే సినిమాలో అమీర్ ఖాన్ ని ఇన్స్పైర్ చేసినటువంటి క్యారెక్టర్, ముఖ్యంగా అమీర్ ఖాన్ చేసినటువంటి క్యారెక్టర్ ఫుంగ్సుక్ వాంగ్డు అనే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్
ఇన్స్పిరేషన్ ఎవరు అంటే సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే ఆ క్యారెక్టర్ రూపొందించారు. సో అట్లాంటి క్యారెక్టర్, అంత గొప్ప వ్యక్తిని మనం ఎలా మీరు అరెస్ట్ చేస్తారు అనేది ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ చేస్తున్న వాదన. నిజానికి సినిమాల్లో చూపించేవన్నీ నిజాలు కావు. 3 Idiots సినిమాలో చూపించినట్టుగా ఆ అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎక్కడో భూస్వామి దగ్గర పని చేసుకుంటున్నటువంటి వ్యక్తి. ఆ భూస్వామి కొడుకు కోసం ఈయన ఎగ్జామ్స్ రాసినట్టుగా చూపించారు నిజానికి. అండ్ మార్క్స్ కోసం కాదు, డిగ్రీ కోసం కాదు అన్నట్టుగా. కానీ సినిమాలో ఉన్నట్టుగా సోనం వాంగ్చుక్ అలాంటి అంత దీన స్థితిలో నుంచి వచ్చిన వ్యక్తి ఏమీ కాదు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ తండ్రి నేను ఆయన డీటెయిల్స్ చెప్తున్నాను. సోనం వాంగ్యాల్ అతను 1977లో లదాఖ్ లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అండ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ సోనం వాంగ్యాల్. కాంగ్రెస్ ప్రభుత్వపు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ మంత్రి కొడుకు సోనం వాంగ్చుక్. అంతేగాని ఏదో పేద కడు దయనీయమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఏం కాదు. సరే, చదువుకున్నాడు, బాగానే కొన్ని పేటెంట్స్ సంపాదించాడు అండ్ కొన్ని సంస్థలు నెలకొల్పాడు. ఆ సంస్థలు నిజంగా ఎటువంటి పని చేస్తున్నాయి అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను, వాటి డీటెయిల్స్ చెప్తాను నేను. ఆ సోనం వాంగ్చుక్ 1988లో సెమ్కోల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్ అని పేరిట ఇది స్టార్ట్ చేశారు, SEMCOL. అండ్ 1995లో ఆపరేషన్ న్యూ హోప్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నాడు అప్పటి నుంచి. 2015లో హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లదాఖ్ అనే పేరిట, HIAL పేరిట ఒక ఆర్గనైజేషన్ ని నడుపుతున్నాడు. సో ఈ HIAL అనే ఆర్గనైజేషన్ 2015లో ఏర్పాటైంది. ఆ తర్వాత నుంచే ఈయన కార్యకలాపాల్లో తీవ్రమైన మార్పు వచ్చిందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. HIAL అనే సంస్థకి డాన్ చర్చ్ అనే ఒక సంస్థ, విదేశీ సంస్థ నిధుల్ని ఇస్తోంది, ఫండ్స్ చేస్తోంది. ఈ డాన్ చర్చ్ అనే సంస్థ ఎవరు అని చెక్ చేస్తే ఈ డాన్ చర్చ్ గురించి అదే సోనం వాంగ్చుక్ చాలా గొప్ప సంస్థ అని చెప్పారు. ఆయన అక్కడ నుంచి నిధులు తీసుకున్నట్టుగా ఆయన్నే ఒప్పుకున్నాడు. సో అదే డాన్ చర్చ్ కి ఎవరు నిధులు ఇస్తారు అని అంటే, డాన్ చర్చ్ అనేది ఫండెడ్ బై రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, అదేవిధంగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. మీరు డాన్ చర్చ్ ఎయిడ్ అనే వెబ్సైట్ లోకి వెళితే అందులో డీటెయిల్స్ కనబడతాయి, వాళ్ళ ఫండర్స్ లిస్ట్ ఉంటుంది. అందులో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది అంటే జార్జ్ సోరోస్ ఫౌండేషన్. అండ్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ మనకు తెలిసిందే, రాక్ ఫెల్లర్ డీప్ స్టేట్ ఎలా రన్ చేస్తుంది అనేది. అండ్ యుఎస్ ఎయిడ్, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మొన్న యుఎస్ ఎయిడ్ అవినీతి కార్యకలాపాల గురించి వాటి గురించి బహిర్గతం చేశాడో, ఆ యుఎస్ ఎయిడ్ కూడా ఈ డాన్ చర్చ్ ఎయిడ్ అనే సంస్థకి ఫండ్ చేస్తోంది. ఈ డాన్ చర్చ్ ఎయిడ్ అనే సంస్థ సోనం వాంగ్చుక్ కి సంబంధించిన HIAL సంస్థకి ఫండింగ్ ఇస్తోంది. ఈ ఫండింగ్ లిస్ట్ కూడా చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల రూపాయలు ఈ డాన్ చర్చ్ ఎయిడ్ నుంచి ఈ HIAL సోనం వాంగ్చుక్ సంస్థకి ఫండ్స్ వచ్చాయి. 2024-25కి వచ్చేసరికి 6 కోట్లు కాస్త ఈసారి 15 కోట్లయింది. 2024-25లో 15 కోట్ల రూపాయలు HIAL సంస్థకి ఫండ్స్ వచ్చాయి, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఫండ్ చేస్తున్నటువంటి డాన్ చర్చ్ ఎయిడ్ నుంచి. అంటే ఈ స్పైడర్ వెబ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక పెద్ద ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలో లేకపోతే సంస్థలో ఉంటాయి. అక్కడ నుంచి రకరకాల NGOల రూపంలో డబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఆయా దేశాల్లో గవర్నమెంట్ కి వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు లేదా డీప్ స్టేట్ కి అనుకూలమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే పైకంతా కూడా చాలా గొప్పవాళ్లుగా, చాలా ఇంకా చెప్పాలంటే శాంతి కాముకులుగా, ఇంకా చెప్పాలంటే ఒక అహింసాయుతమైనటువంటి నిరసనలు తెలుపుతున్నట్టుగా వ్యక్తిగా చూపించబడుతూ ఉంటారు. వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఒక ఎకోసిస్టమ్ అంతా రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డాన్ చర్చ్ నుంచి 15 కోట్ల రూపాయలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో HIAL సంస్థకి వచ్చాయి. అండ్ మొత్తం ఆయనకి దగ్గర HIAL కి సంబంధించిన అకౌంట్స్ 7 అకౌంట్లు ఉంటే 4 అకౌంట్లు మాత్రమే డిక్లేర్ చేశారు. IT రిటర్న్స్ లో కానివ్వండి, వాళ్ళ ఆడిటింగ్స్ లో వీటిల్లో కానీ, మిగతా 3 హైడ్ చేశారు, అసలు ఎవరికి తెలియవు. అండ్ ఫారిన్ రెమిటెన్సెస్, ఈ సంస్థకు వచ్చినటువంటి ఫారిన్ రెమిటెన్సెస్ FCRA కి సంబంధించి FCR రిజిస్ట్రేషనే లేకుండా 1.5 కోట్ల రూపాయలు ఫారిన్ రెమిటెన్సెస్ కొన్ని సంస్థలకు వచ్చాయని తెలుస్తోంది. అండ్ HIAL నుంచి షెష్యోన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంకొక సంస్థ ఏర్పాటు చేశారు. ఈ HIAL నుంచి దానికి ఫండ్స్ పోయాయి, 6.5 కోట్లు ఈ సంస్థ నుంచి HIAL నుంచి వేరే సంస్థకి పోయాయి. ఆ సంస్థ ఎవరు నడుపుతారు అంటే అది సోనం వాంగ్చుకే నడుపుతాడు. అండ్ సెమ్కోల్, ఈ ఇందాక నేను చెప్పినట్టుగా 1988లో స్టార్ట్ అయినటువంటి సెమ్కోల్ అనే సంస్థ, స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్, ఈ సంస్థకి 9 అకౌంట్లు ఉంటే అందులో 6 అకౌంట్లు మాత్రమే డిక్లేర్ చేశారు, మిగతా 3 అకౌంట్లు డిక్లరేషన్ లో లేవు. ఇక
పర్సనల్ అకౌంట్స్ సోనం వాంగ్చుక్ కి సంబంధించిన 9 పర్సనల్ అకౌంట్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. 9 అకౌంట్లు ఉంటే 8 డిక్లేర్ చేయలేదు, 1 మాత్రమే డిక్లేర్ చేశాడు. ఇక ఒక పర్సనల్ అకౌంట్ నుంచి అయితే 2.3 కోట్ల రూపాయలు ఫారిన్ సంస్థలకి లేకపోతే వ్యక్తులకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సోనం వాంగ్చుక్ చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, అతన్ని ఇలా చేస్తారా అలా చేస్తారా, 3 Idiots సినిమాకి సంబంధించి లేకపోతే జెన్జీక్స్ పోరాటానికి సంబంధించి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నేను కూడా మీడియాలోకి వచ్చే కొత్తల్లో నాకు కూడా ఈ లెఫ్ట్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ అందరూ చాలా గొప్పగా కనిపించేవాళ్ళు. నిజానికి వాళ్ళ అసలు రూపాలు మనకు తెలిసేవి కాదు, వాళ్ళందరూ గొప్ప వాళ్ళుగా కనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ బర్ఖాదత్ వి ద పీపుల్ ప్రోగ్రామ్ చేసేది, అండ్ రాజ్దీప్ సర్దేశాయి 9 PM బులెటిన్ చేసేవాడు. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా గొప్పగా అనిపించేది. ఈవెన్ కరణ్ థాపర్ లాంటి జర్నలిస్ట్ చూస్తే చాలా గొప్పగా అనిపించేది. కానీ తర్వాత వీళ్ళ వెనకాల ఉన్న అసలు శక్తులు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ ముసుగు తొలగించిన తర్వాత, వీళ్ళ అసలు రూపం తెలుసుకున్న తర్వాత వీళ్ళెంత దేశద్రోహులో అర్థమవుతూ వస్తోంది. సో అలాగే మేధా పాట్కర్ ఏదైతే నర్మదా బచావ్ ఆందోళన పేరిట గుజరాత్ లో నర్మదా ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా సంవత్సరాల పాటు పోరాటం చేసిందో ఆమె కూడా FCRA నిబంధనల్ని ఉల్లంఘించింది. ఆ రకరకాలుగా చెప్పాలంటే విదేశీ ఫండ్స్ ఆమెకు వచ్చినట్టుగా కూడా ధృవీకరించడం జరిగింది. రాణా అయూబ్ ఏదైతే వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికల్లో ఆర్టికల్స్ రాసే రాణా అయూబ్, తనకు కూడా ఇట్లాంటి ఫారెన్ సంస్థల నుంచి డబ్బులు వచ్చాయి, అవి కూడా బహిర్గతమైంది, ఎక్స్పోజ్ అయింది. సో ఎవరు కూడా అంటే వీళ్ళందరూ గొప్ప వాళ్ళు, ఇన్స్పైర్డ్ పర్సనాలిటీస్ అని అనుకునే వ్యక్తులందరూ కూడా ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ కి సంబంధించిన వాళ్ళలో వెనకాల ఉన్న శక్తులను గురించి తెలుసుకోకుండా ఊరికే సోనం వాంగ్చుక్ అనగానే ఆయన పాపం నిజంగా చాలా గొప్పగా పోరాడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి, అహింసా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు, ఇవన్నీ కూడా పైకి కనబడే రంగులు మాత్రమే. వెనకాల వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ నిజంగా చెప్పాలంటే మోటివ్స్ వేరు, ఆబ్జెక్టివ్స్ వేరు. ఈరోజు భారతదేశంలో అస్థిరతను క్రియేట్ చేయాలి, ఇక్కడున్న ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశంతో డీప్ స్టేట్ సీరియస్ గా పనిచేస్తోంది. నేపాల్లో, అటు శ్రీలంకలో, లేకపోతే అటు బంగ్లాదేశ్లో ఇవే పని జరిగింది అండ్ అక్కడ సక్సెస్ అయ్యారు. అండ్ భారతదేశంలో సక్సెస్ కానివ్వకుండా మనమందరం నిలబడాల్సిన టైం వచ్చింది, జాతీయవాదులందరూ పూనుకోవాల్సిన టైం వచ్చింది. సో బయటకు కనిపించినట్టుగా ఈ పేపర్లో లేకపోతే మీడియాలో ప్రతినిధుల నుంచి వస్తున్నటువంటి మాటల్ని విశ్వసించకుండా జాతీయవాద దృక్పథంతో ఈ విషయాలను అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అండ్ లదాఖ్ కి సెపరేట్ స్టేట్ హుడ్ అనే విషయం మీద చాలా మంది మాట్లాడుతున్నారు, ఒక రాష్ట్ర హోదా ఇవ్వాలని. అది సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రం. నిజానికి జమ్మూ కాశ్మీర్ లో కానివ్వండి, లదాఖ్ లో కానీ, లదాఖ్ చాలా పీస్ఫుల్ గా ఉండే ప్లేస్. అక్కడ ఎంతో శాంతిగా ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో అక్కడ ఈ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు వచ్చి అమాయక ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అండ్ లదాఖీ ప్రజల పక్షాన మనం నిలవాలి. ఇదే కశ్మీర్ లో కూడా ఇట్లాంటిదే జరిగింది, అండ్ కార్గిల్ లో కూడా అదే జరుగుతోంది, అటు లేలో కూడా ఇదే జరుగుతోంది. వీటన్నిటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.